తెలుగు న్యూస్ మినిట్కి స్వాగతం. నిమిషంలోనే తాజా వార్తల కోసం చూస్తూ ఉండండి. ఇద్దరు యువకులను హనీ ట్రాప్ చేసి భారీగా డబ్బు గుంజుకున్న ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ సౌమ్య శెట్టి బాగోతం బయటపడింది. తెలంగాణకు చెందిన లక్ష్మీకాంత్ రెడ్డి అనే వ్యక్తిని పరిచయం చేసుకుని రెండో భార్యగా ఉంటానంటూ వలపు వల విసిరింది. అనారోగ్యం, ఇతర అవసరాలు పేరుతో అతని నుండి సుమారు ₹1 కోటి వసూలు చేసి అతని ఫోన్ నెంబర్ బ్లాక్ చేసింది. ఇకపై తనకు కాల్ చేయవద్దు అని లాయర్తో చెప్పించింది. ఇదే తరహాలో రాజేష్ అనే మరో యువకుడికి వలపు వల విసిరి లక్షలాది రూపాయలు కాజేసి బెదిరింపులకు పాల్పడింది. సౌమ్య శెట్టి తన స్నేహితురాలు ఇంట్లో సుమారు 70 తులాల బంగారం చోరీకి పాల్పడినట్టుగా సమాచారం. బాధితులు విశాఖ పోలీస్ కమిషనర్ను ఆశ్రయించారు. ఇకనైనా సౌమ్య శెట్టిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.